ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్దిపేటలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ఓపెనింగ్ అప్పుడు మాట్లాడినటువంటి మాటల ఆ వేడి ఇంకా కొనసాగుతూనే ఉంది. దానికి సంబంధించి హరీష్ రావు కూడా సంబంధించిండు. ఎవరో ఎందుకు రేవంత్ రెడ్డి నువ్వే వచ్చిన మీద పోటీ అని ఏమంటున్నావు చూడరు ఒకసారి. రేవంత్ సిద్దిపేటకు రా, ఎవరో ఎందుకు నువ్వే ఇక్కడ వచ్చి పోటీ అయ్యి ముఖ్యమంత్రికి ఎమ్మెల్యే హరీష్ రావు సవాలట. సో ముచ్చట ఏంటంటే ఈయన కూడా తలకిందులు తపస్సు చేసినా ఆడ సిద్దిపేటలో గెలిచే పరిస్థితి ప్రస్తుతానికి లేదు. మీరు చాలా మంది నమ్మినా నమ్మకపోయినా సిద్దిపేటలో గ్రౌండ్ రియాలిటీ అది. పూర్తిగా ఏమన్నాడు ఒకసారి చూద్దాం. రాష్ట్రంలో సవాళ్ల పర్వం కొనసాగుతోంది. వచ్చే ఎన్నికల్లో సిద్దిపేటలో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తానని ఇటీవల నర్మేట సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. సీఎం వ్యాఖ్యలపై తాజాగా మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు స్పందించారు. ఎవరే ఎందుకు సిద్దిపేట నువ్వే వచ్చి పోటీ అయ్యి రేవంత్ అని బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత సవాల్ ఇచ్చారు. ఆయనకు ట్యాగ్ లైన్ తగిలించిన వాళ్ళ మామ బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత. తల కిందికి కాలు పైకి పెట్టినా రేవంత్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి కాలేడని ఆయన జోస్యం చెప్పాడు. నువ్వు గంతగానం జోస్యం చెప్పినోడవైతే మీ మామ ఫాముదలం అనుకుంటున్నాడు, ముందుగా జోస్యం చెప్పలేకపోయినావా? మరి బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతాను జోస్యం చెప్పలేకపోయినావా? నీ పాల వ్యాపారం పత్తి వ్యాపారాలు నీ వ్యాపారాలని మీ కల్వకుంట్ల కవిత మీ మామ బిడ్డ కవిత బయట పెడతాను జోస్యం చెప్పుకోలేకపోయినావు. ముందుగాల జ్యోతిష్ కూడా అవతారం ఎత్తినావా హరీష్ రావు? నిజంగా సిద్దిపేటలో నువ్వు గెలిచే పరిస్థితి ఉందా? ఒకసారి బాగా ఆలోచన చేయి. మొత్తం అది దాని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తుండు హరీష్ రావు. ఆల్రెడీ ఎప్పుడు ఓడిపోతున్నావు అని భయంగా నడిపిస్తుండు వ్యవస్థ సిద్దిపేటలో. ఆయనకు వ్యతిరేకంగా ఫేస్బుక్ లో సర్పంచ్ ఎన్నికల్లో నోడగొట్టినని అసంతృప్తితో వ్యక్తం చేసినటువంటి చిన్న కార్యకర్తలను కూడా ఇక గతి లేని పరిస్థితిలో బతిలాడుకొని మళ్ళీ ఉంచుకుంటున్నటువంటి పరిస్థితి సిద్దిపేటలో ఉంది. ఆయన వ్యతిరేకంగా ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టి హరీష్ రావును నమ్మక ద్రోహం చేసినావు అని నీకు విశ్వాసం లేదని చెప్పేసి పోస్టులు పెట్టిన వ్యక్తులను కూడా చిన్న లీడర్లను కూడా పిలుచుకొని మళ్ళీ మాట్లాడి గంటలు ఎందుకంటే గత్యంతరైన పరిస్థితులకు వెళ్ళిపోయారు. నీకు కేవలం పాత కార్యకర్తలు తప్పితే కొత్త వాళ్ళు దొరకలేరు, నీకు యువత దొరకలేరు. నీకు తల కిందికి కాలు పైకి నువ్వు ఎటు పెట్టినా ఒక తిరిగినే ఉంటావు. ఎటు పెట్టినా కూడా గెలిచే పరిస్థితి అయితే సిద్దిపేటలో హరీష్ రావుకు లేదు. ఇప్పుడు అట్లాంటి పరిస్థితులే ఉన్నాయి. ఎవరో ఎందుకు ఆఖరికి నా అసంటో నిలబడ్డా గెలువు, నువ్వు దూరమే అవసరం లేదు. ఇండిపెండెంట్ అసంటోడు ఓడబడతాను నేను. ఎందుకంటే ఇక్కడ హరీష్ రావు మీద గెలవడానికి ఇప్పుడు ఇక మంది మార్బలం డబ్బు ఏం అవసరం లేదు. సిద్దిపేటలో హరీష్ రావు మీద ఉన్నటువంటి వ్యతిరేకత చాలా అవతలోడికి గెలవని, కేవలం అవతల నిలబడ్డాడు ఆ కొట్ల ఆడతాడు అని జర నమ్మకం జనాలకు ఉంటే గన్ షాటే గెలవచ్చు సిద్దిపేటలో. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జనాలంతా అలా సిద్దిపేటలో మీరు అనుకుంటాడు 1,00,000 మెజారిటీ 2 లక్షల మెజారిటీ అంతా దొంగ మెజారిటీ, అంతా దొంగ ఓట్లతో వచ్చినటువంటి మెజారిటీ. మీకు ఎవరికైనా అనుమానం ఉంటే కామెంట్లు కింద కామెంట్ చేయరు. వాళ్ళ శాతం అయిన వాళ్ళు నిజంగానే మీకు శాతం అవుతుంది కొట్లాడని కంటే కామెంట్ చేయరి. దొంగ ఓట్లు లెక్క మీకు చూపెడతా. ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంటుంది కింద. బీహార్ నుంచి యూపీ నుంచి పాలు వినేదానికి వచ్చినోడు, బర్రెలు గాయనికి వచ్చినోడు, పౌల్ట్రీ ఫారంలో పనిచేసే వాళ్ళకు ఓటు హక్కులు కల్పించి ఆ ఓట్లు వేయించుకొని దాదాపు 20-30 వేల ఓట్లున్నాయో, మరి దొంగ ఓట్లు సిద్దిపేట 40 వేల ఓట్లున్నాయో. గా ఓట్లే ప్రతిసారి భయభ్రాంతులకు గురి చేస్తే ఓట్లు కొన్ని వేరేటువంటి ఎవరు దిక్లేడు కదా అని చెప్పేసి పడే ఓట్లు కొన్ని. లాస్ట్ టైమే ఆ దాదాపు 75,889 మంది హరీష్ రావుకి వ్యతిరేకంగా ఓట్లు వేసారు. సిద్దిపేట నియోజకవర్గంలో దాదాపు 1,00,000 మంది హరీష్ రావు మీద అసంతృప్తితో ఉన్నారు ఆల్రెడీ. ఆ ఓట్లని స్ప్లిట్ అయిన వేరే పార్టీలకు అంతే. ఒక సింగిల్ మ్యాన్ స్ట్రాంగ్ మ్యాన్ వచ్చిందంటే ఆర్ ఉమెన్ ఏవో కవిత కూడా వస్తా అంటుంది కదా, అట్లా ఎవరు వచ్చినా కూడా గెలవడం చాలా ఈజీ సిద్దిపేటలో. మీరు అనుకున్నంత కష్టమేం కాదు. బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత నాట హరీష్ రావు ఏదో సవాల్ వేసిరండి. నువ్వు ఏ సవాల్ ఇచ్చినా సిద్దిపేటలో నీకు దిక్కు లేకుండా అయిపోయింది. కళ్ళు కాయల్లా ఆచేలాగా సర్పంచ్లను గెలిపించుకోవడం కూడా కింద మీద పడాల్సిన పరిస్థితి ఏర్పడదు నీకు. మరిగా హరీష్ రావు అంటే సవాల్ విసురుతుండు. రేవంత్ రెడ్డికి రావాల్సిన అవసరం లేదు. నిన్ను ఎవరో ఓడగొడతారు. ఆయన బీఫామ్ ఇచ్చిన వ్యక్తులు ఓడగొడుతుంది నేను సింపుల్గా. అయిపోయింది ఇక 20 ఏళ్ళు 25 ఏళ్ళ నుంచి ఇక్కడ సిద్దిపేటను పట్టి పీడించింది చాలు. ఇంకా కొంతమంది ఈయన గురించి కామెంట్లు చేస్తారు చాలా మంది తెలియక. హరీష్ అన్న లోకల్ రా, హరీష్ అన్న గడ్డ, సిద్దిపేట గడ్డ, హరీష్ అన్న అడ్డారట. ఎక్కడికి వెళ్ళండి హరీష్ అన్న లోకల్. ముందుగాల సిద్దిపేట నియోజకవర్గాన్ని పుట్టిండే. ఏమన్నా పుట్టుడే అందరు ఇజ్జత్ దిత్తురు నా సొంటాలని ఏదో సిద్దిపేటలో కలుపుకున్నాడు ఆయన ఊరిని. సిద్దిపేట ఎట్లయితాడు పోయి ఎట్లా పోయి బతికితే ఇల్లు కొంటే సిద్దిపేట అవుతా అంటే మరి ఎవడ ఇప్పుడు నేను కూడా సిద్దిపేట ఇల్లు కూడా నేను సిద్దిపేట అవుతా, హైదరాబాద్ ఇల్లు కూడా హైదరాబాద్ అవుతా. అట్లా లొకాలిటీ చూద్దామంటే ఎవడైనా అవుతాడు మరి.
ఎక్కడైనా పోటీ చేసేవాడైనా లోకలు లోకల్ లోకల్ హరీష్ అన్న లోకల్ కాదు బిడ్డ. సో ఇది హరీష్ రావట సిద్దిపేటకు రా అని చెప్పేసి ముఖ్యమంత్రికి సవాల్ విసురుతున్నట. ముందుగా మీ మామను బయటకు తీసుకొచ్చే ప్రయత్నం ఏమైనా ఉంటే చేసుకో.